హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయం మీకు లాభసాటిగా ఉంటుంది. ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. పూజలు వ్రతాలను నిర్వహిస్తారు. అలాగే ఈరోజు సోదర అనుకూలత అనేది ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి మంచి ధనవృద్ధి అనేది ఉంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా కూడా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ముఖ్యమైన పనులన్నీ చేపట్టి కూడా విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. అలాగే ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఒక కార్యరూపాన్ని ఇస్తారు. వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఈరోజు అందరినీ మెప్పించే విధంగా ఒక పనిని చేస్తారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎదురు చూడని విధంగా ధనప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి చిక్కుముడి వీడి ఉపశమనాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు వృద్ధి పట్టిలో నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలను పొందుతారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అనుకున్నంత సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మహిళలకి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలను చోటు చేసుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈ రోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈ రోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.